ఫ్రెండ్స్, నేను మీ అభిమానిని. ఇప్పుడు మీకో ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబర్ గురించి డిస్కస్ జరిగినప్పుడు మీ మనసులోకి ఏ పేరొస్తుంది? B-52 లేదా B-2 స్పిరిట్? కానీ ఆకాశంలో ఒక ఫ్లైట్ ఉంది. అది రాడార్పై కనిపించగానే యూరప్ నుండి అమెరికా వరకు అలారమ్స్ మోగడం మొదలవుతాయి. అయితే ఇది మామూలు న్యూస్ కాదు. ఇది ఏదో రొటీన్ ఫ్లైట్లా అనిపించదు. దాని పేరు టూపోలెవ్ 2160. అలాగే నాటో దీనిని ఒకే ఒక్క పేరుతో పిలుస్తుంది. అదే బ్లాక్ జాక్. అమెరికా మరియు సోవియత్ యూనియన్ నేరుగా యుద్ధం చేయకుండా తమ శక్తిని ప్రదర్శించుకుంటున్న కాలంలో పుట్టిందే ఈ 2160. దీని వెనక ఉన్న లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. అమెరికా వద్ద లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగల బాంబర్ ఉంటే, రష్యా అంతకంటే పెద్దది, వేగవంతమైనది మరియు మరింత ప్రమాదకరమైనది తయారు చేస్తుంది. ఈ ఆలోచనే 2160కి జన్మనిచ్చింది. దీని ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన మరియు అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ స్ట్రాటజిక్ బాంబర్ తయారైంది. ఇది నేటికి తన కేటగిరీలో స్పెషల్గా నిలుస్తుంది. ఇప్పుడు దీని సైజుని గమనించండి. సుమారు 54 మీటర్ల పొడవు, 55 మీటర్ల వరకు ఎక్స్పాండెడ్ వింగ్ స్పాన్ను కలిగి ఉంది. ఇది కేవలం బాంబర్ మాత్రమే కాదు, ఇది గాలిలో ఎగిరే ఒక రాక్షసుడి లాంటిది. కానీ దీని స్పీడ్ను చూసినప్పుడు అసలైన షాక్ తగులుతుంది. ఇది గంటకు సుమారు 2000 కిలోమీటర్లుంటుంది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ జెట్ ఇంజిన్లుగా కన్సిడర్ చేయబడే 4NK-32 ఇంజిన్లు దీనికి ఆ వేగాన్నిస్తాయి. నార్మల్ బాంబర్ల నుండి ఇలాంటి స్పీడ్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే 2160 యొక్క వింగ్స్ కాన్స్టెంట్గా ఉండవు. ఇవి వేరియబుల్ స్వీప్ వింగ్స్. తక్కువ స్పీడ్తో ఎగిరేటప్పుడు వింగ్స్ స్ప్రెడ్ అవుతాయి. అలాగే స్పీడ్ పెరిగినప్పుడు బ్యాక్ ఫోల్డ్ అవుతాయి. ఈ రీజన్ వల్లనే ఇది ప్రతి వేగం వద్ద కాన్స్టెంట్గా ఉంటుంది. మరియు ఈ డిజైన్ వల్లనే ఇది చూడటానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బహుశా ఈ అందం కారణంగానే రష్యా దీనిని వైట్ స్వాన్, అంటే తెల్లని హంస అని పిలుస్తుంది. కానీ శత్రువులకు ఈ పేరు ఎప్పుడూ ప్రశాంతతనివ్వలేదు. నిజానికి 2160 ఒక బాంబర్ కంటే ఎక్కువగా ఎగిరే మిస్సైల్ క్యారియర్గా ఉంది. ఇది ఒకేసారి 12 లాంగ్ రేంజ్ క్రూజ్ మిస్సైళ్లను క్యారీ చేయగలదు. ఇందులో KH-101 మరియు KH-102లు ఉన్నాయి. ఇందులో అటామిక్ మరియు నార్మల్, అంటే కన్వెన్షనల్ వెపన్ల సెలెక్షన్లు రెండూ కూడా ఉన్నాయి. ఈ మిస్సైళ్ల రేంజు సుమారు 5000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే 2160 శత్రువుల ఎయిర్ బేస్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. రష్యా ఇంటీరియర్ నుంచే ఫ్లై అయ్యి మిస్సైల్ లాంచ్ చేసి తిరిగి వచ్చేయవచ్చు. ఇదే ఫ్యూచర్ వార్ స్ట్రాటజీ యొక్క అసలైన కవర్ ఫోటోగా ఉంది. 2160 కేవలం ఒక ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే కాదు, ఇది రష్యా యొక్క న్యూక్లియర్ ట్రయాడ్లో మెయిన్ పార్ట్గా ఉంది. భూమి నుండి ప్రయోగించే మిస్సైళ్లు, సముద్రంలో న్యూక్లియర్ సబ్మెరైన్లు మరియు ఆకాశంలో ఈ స్ట్రాటజిక్ బాంబర్, ఈ మూడింటి టార్గెట్ ఒక్కటే. ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే రెండోది దానికి ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ఆలోచన న్యూక్లియర్ వరల్డ్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. సోవియట్ యూనియన్ పతనం లేదా డిస్ట్రాయ్ తరువాత చాలా ఏళ్ల వరకు 2160 యొక్క ప్రొడక్షన్ నిలిచిపోయింది. అందువల్ల చాలామంది ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇక చరిత్రలో ఒక గుర్తుగా కలిసిపోతుందని భావించారు. కానీ రష్యా దీనిని రిటైర్ చేయకుండా రీస్టోర్ చేసింది. 2160 మరియు 2160M, 2160M2 లాంటి కొత్త వర్షన్లు వచ్చాయి. బయట నుండి అదే వైట్ స్వాన్, కానీ లోపల మాత్రం కంప్లీట్ అడ్వాన్స్డ్ మాన్స్టర్. డిజిటల్ కాక్పిట్, మోడర్న్ రాడార్, శాటిలైట్ నావిగేషన్ మరియు కొత్త NK-32.02 ఇంజిన్లు దీనిని ఫ్యూచర్ రెడీగా మార్చాయి. 2160 ఇప్పుడు ఎయిర్లో ఫ్లై అవ్వగానే నాటో రాడార్లు వెంటనే యాక్టివ్ అవుతాయి. బ్రిటన్, నార్వే మరియు స్వీడన్ దేశాలు దీనిని ట్రాక్ చేయడానికి తమ ఫైటర్ జెట్లను పంపుతాయి. రష్యా దీనిని రొటీన్ పెట్రోలింగ్ అని చెప్పవచ్చు, కానీ మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. మేము ఇంకా ఇక్కడే ఉన్నాము మరియు మా రీచ్ నేటికి గ్లోబల్ అని చెప్పగానే చెబుతుంది. 2160 స్టెల్త్ బాంబర్ ఎందుకు కాదు అని చాలామంది అడుగుతారు. దీనికి సమాధానం వారి ఫిలాసఫీలో దాగి ఉంది. ఇది దాక్కోవడానికి కాదు, పవర్ని షో చేయడానికి తయారైంది. స్టెల్త్ బాంబర్లు నిశ్శబ్దంగా వస్తాయి, కానీ 2160 ఓపెన్గా స్కైలో ఎగురుతుంది. అదేమని చెబుతుందంటే, మీరు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు మరియు దానివల్ల మాకు ఏమాత్రం తేడా రాదు. కొన్నిసార్లు ఓపెన్గా ఉన్న పవర్ దాగి ఉన్న పవర్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుంది. రష్యన్ బాంబర్ పెట్రోల్ నియర్ నాటో ఎయిర్ స్పేస్ అని వార్తల్లో తరచుగా వస్తుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగేది కాదు, ఇది పక్కాగా ప్లాన్ చేసిన ఒక సిగ్నల్.
ప్రతి ఫ్లైట్ అంటే పైలట్లు ట్రైనింగ్ పొందారు, మిస్సైళ్లు సిద్ధంగా ఉన్నాయి మరియు కమాండ్ చైన్ యాక్టివ్గా ఉంది అని అర్థం. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, 2160ను రియల్ వార్ మిషన్లలో కూడా ఉపయోగించారు. లాంగ్ డిస్టెన్స్ల నుండి ప్రిసిజన్ క్రూజ్ మిసైళ్లను ప్రయోగించి టార్గెట్ను డిస్ట్రాయ్ చేశారు. అంటే ఇది ఫీల్డ్ టెస్టెడ్ ప్లాట్ఫామ్. ఇంత పెద్ద మరియు వేగవంతమైన బాంబర్ను నడపడం ప్రతి పైలట్ వల్ల అయ్యే పని కాదు. 2160 పైలట్లు రష్యాలోనే అత్యంత నాలెడ్జబుల్ ఏవియేటర్లు. వారి ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందంటే ప్రతి పైలట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ వరకు చేరలేరు. గంటల కొద్దీ ట్రావెల్, విపరీతమైన కాన్సంట్రేషన్ మరియు మిస్టేక్స్కి ఏమాత్రం అవకాశం లేకుండా. ఇది కేవలం ఫ్లయింగ్ మాత్రమే కాదు, ఒక స్ట్రాటజిక్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఇంత పవర్ఫుల్ బాంబర్ను మెయింటైన్ చేయడం కూడా చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్న విషయం. పవర్ఫుల్ ఇంజన్లు, కాంప్లికేటెడ్ వింగ్ సిస్టమ్ మరియు న్యూక్లియర్ సర్టిఫైడ్ హార్డ్వేర్. అందుకే ప్రపంచంలో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేయగల మరియు నడపగల దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని ద్వారానే రష్యా తన ఇండస్ట్రియల్ కెపాసిటీని చాటుకుంటుంది. ఈ విషయాలను మన నార్మల్ భాషలో ఇప్పుడు అర్థం చేసుకోండి. అదెలా అంటే, B-52 అనేది ట్రస్టెడ్గా ఉన్నది, B-2 స్టెల్త్ కలది కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయినది, 2160 వేగవంతమైనది, బరువైనది మరియు లాంగ్ రేంజ్ మిసైల్ క్యారియర్గా కూడా ఉంది. ప్రతి బాంబర్ యొక్క రోల్ వేరువేరుగా ఉంటుంది, కానీ స్పీడ్ మరియు పేలోడ్ విషయంలో 2160 నేటికి మార్వలస్గానే ఉంది. మిసైళ్ల కాలంలో బాంబర్ అవసరం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే బాంబర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మిషన్ను మార్చుకోవచ్చు, మిసైళ్లను మార్చవచ్చు మరియు అటాక్ని మధ్యలో క్యాన్సిల్ కూడా చేయవచ్చు. భవిష్యత్ యుద్ధాల్లో ఈ ఫ్లెక్సిబిలిటీయే అతిపెద్ద ఆయుధం అవుతుంది. మరియు కమాండర్లకు 2160 ఒక ఇన్సూరెన్స్ కార్డ్లా ఉంటుంది. 2160 ఫ్లై అయినప్పుడు అది కేవలం మిలిటరీ సిగ్నల్ మాత్రమే ఇవ్వదు, అది పొలిటికల్ మెసేజ్ కూడా ఇస్తుంది. ఫ్రెండ్ కంట్రీలకు భరోసా ఇస్తుంది, అపోనెంట్లకు వార్నింగ్ ఇస్తుంది మరియు రష్యా స్ట్రాటజిక్ ఏవియేషన్లో ఇంకా వెనకబడి లేదని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. దీని ఉద్దేశ్యం ప్రతిరోజు అటాక్ చేయడం కాదు. దీని అసలైన పనేమిటంటే మేము చేయగలము మరియు అవసరమైతే చేస్తాము అని ఒక రకంగా చెప్పడం కూడా అవుతుంది. కోల్డ్ వార్ ముగిసిందని చాలామంది అంటారు. బహుశా అది కాగితాల మీద కావచ్చు, కానీ 2160 వంటి బాంబర్లు నేటికి అదే మైండ్ సెట్ను కలిగి ఉన్నాయి. పవర్ని చూపించు, దాని ద్వారా దానిని ఉపయోగించాల్సిన అవసరం రాదు. అందుకే 30 నుండి 40 ఇయర్ల నాటి డిజైన్ అయినప్పటికీ 2160 నేటికి సంబంధితంగా అంటే రెలవెంట్గా ఉంది. భవిష్యత్ యుద్ధాల్లో సైబర్ అటాక్స్ జరుగుతాయి, శాటిలైట్లు కొలాప్స్ అవుతాయి మరియు కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అటువంటి సమయంలో ఇండిపెండెంట్గా పనిచేయగల ఇలాంటి బాంబర్ వెలకట్టలేనిదవుతుంది. 2160 అటువంటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. నిజం చెప్పాలంటే 2160 పట్ల భయం దాని స్పీడ్ లేదా సైజ్ వల్ల కాదు, దానిని తయారు చేసిన ఆలోచన పట్ల భయం. ఆ ఆలోచన ఏమని చెబుతోందంటే, ఒకవేళ పరిస్థితులు విషమిస్తే ఆఖరి మాట మాదే అవుతుంది అని. అలాగే న్యూక్లియర్ ప్రపంచంలో ఆఖరి మాట అత్యంత భారమైనది. భవిష్యత్తులో మిలిటరీ గురించి హిస్టరీ రాసినప్పుడు 2160 కేవలం ఒక ఎయిర్ క్రాఫ్ట్లో మాత్రమే కాకుండా ఒక శఘంగా గుర్తుంచుకుంటారు. కోల్డ్ వార్ నుండి అడ్వాన్స్డ్ జియోపాలిటిక్స్ వరకు ఈ బాంబర్ ప్రతి కాలంలోనూ ఉంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక దేశం వద్ద సరిహద్దు దాటకుండానే ప్రపంచంలోని ఏ మూలనైనా తాకగలిగే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే మీరు దానిని తక్కువగా అంచనా వేస్తారా? బహుశా వెయ్యరు. అందుకే 2160 నేటికి హెడ్లైన్స్లో ఉంది. వైట్ స్వాన్ ప్రతిరోజు అటాక్ చేయకపోవచ్చు, కానీ దాని ప్రెజెన్స్ మాత్రమే గ్లోబల్ పాలిటిక్స్లో ఎయిర్ పవర్ నేటికి అతిపెద్ద ఆయుధమని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. 2160లో మరొక ప్రత్యేకత ఉంది, అది దాని మిషన్ ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు. ఒక సింగిల్ మిషన్ గంటల కొద్దీ సాగుతుంది. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, గాలిలోనే ఫ్యూయల్ను ఫిల్ చేసుకుంటుంది. దానినే మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ అంటారు. అలా మిషన్ కంప్లీట్ చేసి అది తిరిగి వస్తుంది. దీని అర్థం ఇది ఎప్పుడూ గాలిలోనే ఉంటుంది అని కాదు, రష్యా వద్ద ప్రపంచమంతా చుట్టి రాగల కెపాసిటీ ఉన్న ప్లాట్ఫామ్ ఉందని అర్థం. ఈ ఎండ్యూరెన్స్ దీన్ని కేవలం బాంబర్గానే కాకుండా ఒక గ్లోబల్ రీచ్ సిస్టమ్గా మారుస్తుంది. 2160 యొక్క ప్లానింగ్ ఎప్పుడూ ఒంటరిగా జరగదు. తరచుగా ఈ బాంబర్ ఇతర మిలిటరీ ప్రాపర్టీలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్లై అవుతుంది. దీని వెనక పక్కా ఇంజనీరింగ్ లాజిక్ దాగి ఉంది. అందుకే దీన్ని తరచుగా బ్యూటిఫుల్ బట్ డేంజరస్ అంటే అందమైనది కానీ ప్రమాదకరమైనది అని అంటారు.